హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే ఇంకొక మంచి ఎగ్ దోశ స్పాట్ అయితే చూపిపోతున్నాను. రష్ చూడండి ఎంత ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి. సో చాలా బాగుంటుందంట టేస్ట్ అయితే. ఎగ్ దోశ టేస్ట్ అయితే చూసేద్దాము. అలాగే ఇక్కడ ఏమేమి ఉంటాయో, వాటి ప్రైజెస్ ఎంతో, లొకేషన్ అయితే వీడియోలో మీరు ఫుల్ వీడియో చూసినట్టయితే తెలుస్తుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా అయితే ఇస్తాను. ఎగ్ దోశ ప్రైస్ ఎంత అక్క? డబుల్ ఎగ్ అయితే చాలా బాగుంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 2 years గా వస్తున్నాం. ఏది బాగుంటుంది ఇక్కడ? ఇడ్లీ వడ. ఓకే, టేస్ట్ ఎలా ఉందన్నా? టేస్ట్ సూపర్, ప్రైస్ సూపర్, రీజనబుల్ రేటు. 5 రూపీస్ కిట్టి, 5 రూపీస్ కూడా. నేను ఒక 5 years గా వస్తా ఉన్నాను. సూపర్ బాగుంటుందా? మార్నింగే కదా, ఆఫ్టర్నూన్ కూడా బాగుంటుంది. ముద్ద అన్ని హైజీనిక్ గా ఉంటుంది. మామూలుగా అంటే స్టాక్ పెట్టుకొని చేయడం అలాంతా ఏముండదు. ఆ రోజు ఐటమ్స్ ఆ రోజు తెచ్చుకొని నీట్గా ఈరోజు పిండి ఈరోజు ఆడిస్తాను. ఈరోజు నైట్ తెల్లవారితో లేసి కంప్లీట్ చేస్తాం. మళ్ళీ ఎన్ని ఏళ్ళకి నడుపుతున్నారంటే? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల ఏమేమి ఉంటాయంటే ఇక్కడ? ఇడ్లీ ఉంటుంది, మసాలా వడ, ఉద్ది వడ, ఎగ్ దోశ, కారం దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్. మార్నింగ్ అయితే మధ్యాహ్నం వచ్చి చికెను, బోటి, సంగటి, రాగి సంగటి, ఆకుకూర, పప్పు, రసము, సాంబారు, కర్రీసు, పచ్చడి,
వైట్ రైస్. నైట్ టిఫిన్సా? నైట్ టిఫిన్. రేట్లు ఎలా అంటే 10 రూపాయలు ప్లెయిన్, 5 రూపాయలు ఇడ్లీ, 5 రూపాయలు వడ, 15 రూపాయలు కారం దోశ, 15 రూపాయలు ఆనియన్ దోశ, 25 రూపాయలు ఎగ్ దోశ. ముద్ద అంటే రాగి ముద్ద పెద్దదిగా ఉంటుంది, ఒక ముద్ద సరిపోతుంది ఒక మనిషికి, అలా ఉంటుంది. 20 రూపాయల ముద్ద. చికెన్ అయితే 50 రూపాయలు ప్లేటు. భోజనం ఫుల్ మీల్స్ ఇక్కడ తింటే 50, పార్సల్ అయితే 60. ఓకే. చికెన్ మటన్ అన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయమ్మా. చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, బోటీ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, పాయ ఉంటుంది. చికెన్ 50, ఫిష్ అయితే ఒక్క ఫిష్ అయితే 50, 2, 3 అలా తీసుకునే వాళ్ళకి 100, బోటీ 100, పాయ 150. టైమింగ్స్ చెప్పరా అంటే? టైమింగ్ 6:30 మార్నింగ్ అయితే. మార్నింగ్ ఎంత దాకా ఉంటుంది? 11:30 టిఫిన్, 11:30. మళ్ళీ వచ్చి 12 భోజనాలు 12 నుండి 12 అంతా వచ్చేస్తాయా? 12 నుండి 3 వరకు భోజనాలు. మళ్ళీ నైట్ 6:30కి టిఫిన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 10:30కి క్లోజ్ చేస్తాం. అడ్రస్ ఏమొస్తుందంటే? భార్యాపట్టడి ఎంప్లాయీస్ వీధి అంటారు దీన్ని. సారా హాస్పిటల్ ఆపోజిట్ అంటారు, లేదంటే 30 టిఫిన్స్ అంటారు. సారా హాస్పిటల్ ఆపోజిట్ సందులో ఫస్ట్ ఐరన్ షాప్ పక్కన వస్తుంది. ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. మీ టిఫిన్ సెంటర్ నేమ్ ఏంటంటే? సంతోష్ టిఫిన్ సెంటర్ అమ్మా. కానీ బోర్డు ఏం పెట్టలేదు. బోర్డు పెడితే మేము సర్వీస్ ఇవ్వలేము అనే దీంతో బోర్డు అయితే పెట్టలేదు. మధ్యాహ్నం 400 ముద్దలు అట్లా చేస్తాము, కానీ ఒక 1/2 అవర్ 1 అవర్ లోపల అయిపోతాయి. అవునా? అంకుల్ ఎలా ఉంది అంకుల్ ఇక్కడ టిఫిన్? టేస్ట్ బాగుంటుంది. బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను దగ్గర 5-6 సంవత్సరాల నుంచి. ఏది ఎక్కువ బాగుంటుంది? ఏది ఎక్కువ తీసుకుంటారు మీరు? నేను ఇడ్లీ వడ తీసుకుంటాను. బాగుంటుంది. థ్యాంక్ యూ అంకుల్. రవ్వ ఇడ్లీనా? అది పిండి ఇడ్లీనా?
మెయిన్ ఎగ్ దోశ బాగుంటుంది, ఎగ్ దోశ బాగుంటుంది. కారం దోశ బాగుంటుంది. ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? రీజనబుల్ ప్రైసెస్. ఓకే. టేస్ట్ ఎలా ఉందండి ఇక్కడ? యా చాలా బాగుంటుంది అండి. మేము 3 months నుండి తింటున్నాం ఇక్కడే. ఎగ్ దోశ అవన్నీ చాలా బాగుంటాయి. బాగుంటుందా? యా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అంకుల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 3 months 4 months నుంచి వస్తాం. ఏది ఎక్కువ బాగుంటుంది అంకుల్ ఇక్కడ? దోశ, గుడ్డు దోశ, ఇడ్లీ అన్ని బాగుంటాయి. మీకేది ఎక్కువ బాగుంటుంది అంకుల్ ఇక్కడ? గుడ్డు దోశ, గట్టి చట్నీ, సాంబార్. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను 6 months నుంచి వస్తున్నాను. 6 months నుంచి వస్తున్నారు. ఓకే. ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి అన్న, పర్వాలేదా? ఓకే ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. సరేనండి.